డాక్యుమెంట్స్ అదర కొట్టేవరా? ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారన్ని మందు మనూర్దే పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతజ్జి గడిది. ఓర్ని అబ్బా, దాన్ని కోసేసావా? పరిచయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోతు కూడా కోయిలపోతుంది. రేపు ఎలాగో ఓడిపోతుంది. అప్పుడు మాత్రం అవతల కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం అడిగి తెలియకుండా మేనేజ్ చెయ్. అబ్బా కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు. నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా. అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాటపడిపోతోందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? అబే ఏమీ లేదు. గుండు మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా. రే 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 రే, 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆయన మరీ గారం చేసేస్తున్నారా మీరు. ఒక్కలే. అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సీన్ కూడా అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ. వీడి కోడి గోల అయిందంటే మీ దుబాయ్ గోల మొదలైందా? లగడే టైం అయింది. వీడికి ఇంకా మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయమ్మ కాదు సోరమ్మ. చూదరమ్మ. మిల్లిట్ కాదు అటు. పేరు చెప్పేసరి దారి మర్చిపోయా.